మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో హృదయపూర్వక శుభాభివందనములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. కొన్ని నిమిషముల మట్టుకే. దయగలిగిన తండ్రి, కృపగల మీ నామానికి ఎనలేని వందనాలు, స్తుతులు స్తోత్రాలు దేవా. మీ నామ ఘనత కొరకు తండ్రి మేమందరం ఇక్కడ చేరి ఉండగా మీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకునడానికి మీరిచ్చిన గ్రంథములో నుండి తండ్రి కొన్ని మాటలను ఆలోచించుకునడానికి ఇచ్చిన సమయమును బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కొన్ని ఆత్మలను తండ్రి సంగమునకు నడిపించి ఉన్నారు లోకములో నుండి. అందును బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు దేవా. మీ మాటలు జుంటె తేనె ధారల కన్నా మధురమైనవి, అవి మనుషులను జీవింపచేసేవి, నరకాగ్ని నుండి తప్పించేవి, పరలోకానికి నడిపించేవి. ఆ మాటలను మాకు వినిపింపజేసి మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా తండ్రి అనుగ్రహించి మీరు మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నూతన సంవత్సర 2026 సంవత్సరంలోనికి దేవుడు మనల్ని అందరినీ తీసుకుని వచ్చాడు. సంవత్సరం అనే ఒక దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించాడు. భూమి మీద ఒక మనిషి ఒక దినం గడపడానికి దేవుని కృప చాలా అవసరం. ప్రియమైన వాళ్ళారా, దేవుని కృప లేనిదే ఈ భూమి మీద మనుషులుగా ఆయన పిల్లలుగా జీవించటం అనేది అసాధ్యం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడని యోహాను భక్తుడు ద్వారా తెలియచేస్తున్నాడు. కానీ ఆ ప్రేమను ఏం చేస్తున్నారు అంటే తెలియక తృణీకరిస్తున్నారు చాలామంది లోకంలో. ఆయన ప్రేమ చాలా విలువైనది, ఆయన కృప చాలా విలువైనది. లోకము ముందుగా మారాలి అంటే సంఘము నూతన సృష్టిగా మార్చబడినప్పుడు, సంఘములో చేర్చబడిన ఒక వ్యక్తి జీవితం సంపూర్ణంగా మారినప్పుడు లోకం వారిని చూసి ఇదివరకు ఇతను దోషకుడుగా ఉండేవాడు, ఇదివరకు ఇతడు నోటుకొచ్చినట్లుగా మాట్లాడేవాడు, ఏ వ్యసనాలు అయితే ఉన్నాయో ఆ వ్యసనాల గురించి మన గురించి మాట్లాడుకోక మానరు. అలాంటి వ్యక్తి ఇట్టి రకంగా మారిపోవడానికి గల కారణం ఏమిటి అని సమాజం ఎప్పుడు ఆలోచిస్తుంది అంటే దేవుని గురించి మనం తెలియచేసినప్పుడు కాదు, కానీ ఆ దేవుని లక్షణాలను మనలో చూపించినప్పుడు సమాజానికి ఒక ఆలోచన కలుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఒక దొంగతనం చేసే వ్యక్తికి దొంగతనం చేయడము అనేది నేరము అని తెలుసంటారా తెలియదంటారా? తెలుసు. కానీ అతనుకున్న అవసరతలను బట్టో వ్యసనాన్ని బట్టో అది చేస్తూ ఉంటాడు. ఏదో ఒక దినమున నేను పట్టుబడిపోతాననే ఆలోచన అతనికి ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అపవాది కుయుక్తి ఏమిటి అంటే మనుషులు ఎవరు కూడా ఈ భూమి మీద విశ్రాంతిగా జీవించకూడదు, ప్రశాంతంగా ఉండకూడదు అన్నది వాడి ఉద్దేశం. ప్రియమైన వాళ్ళారా, ఒకనాడు మత్తు పదార్థాలకు అలవాటు పడడానికి వారు ఇష్టాన్ని చొప్పున వెళ్ళేవారు కొంత వయసు వచ్చిన తర్వాత. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే ఈ రోజుల్లో చిన్ననాటి నుండి మత్తు మందును అలవాటు చేసేయాలని చాక్లెట్ల రూపంలో కూడా
తయారు చేసి చిన్ననాటి నుండే వాడికి లోబడేటట్లుగా చేసేసుకోవాలని వాడి యొక్క దురాలోచన, ప్రియమైన వాళ్ళారా. దేవుని యొక్క సంకల్పం వేరు. భూమి మీద ఏ మనుష్యుడు కూడా నశించిపోవడానికి వీలు లేదు అని ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మనుషులు పాపము నుంచి విడిపించుకోలేరని, ఆ పాపానికి వెల చెల్లించాలి అని ఒక బలి పశువుగా యేసుక్రీస్తుని లోకములో అనుగ్రహించి యజ్ఞ బలి పశువుగా యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు, ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనుష్యుడు పాపము నుంచి విడిపించుకోవడం అనేది అసాధ్యం ఏ మనుష్యుడికైనా భూమి మీద. కనుకని మనల్ని ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించి నూతన సృష్టిగా చేసి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలని క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో మనల్ని నియమించాడు దేవుడు, ప్రియమైన వాళ్ళారా. ఇందాక చదువుకున్న వాక్య భాగంలోనికి వెళ్ళి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం, ప్రియమైన వారులారా. 22వ వచనం నుంచి చూసుకుంటూ వెళ్దామా? 19వ వచనం నుంచి చూద్దాం. 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించాడట, ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడట. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అంటే వివరణ ఇస్తున్నాడు చూడండి అక్కడ. అనగా నూతనమైనదియు జీవము గలదియును ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే మనం పరలోకానికి వెళ్ళడానికి ఉన్న ధైర్యం ఏంటి మనకి? యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చిన అమూల్యమైన రక్తము, ప్రియమైన వారులారా. ఆయన రక్తాన్ని ఆశ్రయించడం వలన, ఆయన దేవుని కుమారుడని విశ్వసించడం వలన, ఆయన నా పాపముల నిమిత్తం కలువరి శిలువలో ప్రాణత్యాగం చేశాడని విశ్వసించడం వలన మనం పరలోకానికి వెళ్ళడానికి, ఆ పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించడానికి అవకాశం ఉందని చెబుతున్నాడు, ప్రియమైన వాళ్ళరా. అదే మార్గం, నూతన మార్గం అట ఇది. అనేకమైన మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు దేవుని భయం కలిగి జీవిస్తున్నవాడే. వాడు చేస్తున్న పాప పనులు ఆలోచించుకుంటూ మానుకోలేక ఏం చేస్తూ ఉంటాడు? దాని వశమైపోయి జీవిస్తున్నారు, ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే జీవము గల దేవుని మాటలు రుచి చూస్తాడో అప్పుడు వాడిలోనున్న పాపాన్ని విడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉందని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, ప్రియమైన వాళ్ళరా. చదవమ్మా. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, అంటే మనుషుల హృదయంలో కూడా కల్మషం లేకుండా ఉండేవారు క్రైస్తవులని చెబుతున్నాడు దేవుడు. ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారుమునై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ప్రియమైన వాళ్ళారా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా చేపట్టుదము. వాగ్దానం చేసిన వాడు, నమ్మకమైన వాడు, నిన్ను పరలోకం తీసుకువెళతానని చెప్పినవాడు చాలా గొప్పవాడు, ప్రియమైన వాళ్ళారా. ఆయన యందు నిరీక్షణ ఉంచావు గనక నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆ నిశ్చయతలో ఉండి ఎప్పుడూ కూడా అలాంటి జీవితం, మనం మార్పు పొందిన జీవితాలు మనం జీవిస్తున్నప్పుడు, ఒకరు మనల్ని చూసినప్పుడు ఇదివరకు ఇలా ఉండేవాడే, ఈయన జీవితం ఎలా ఉండేది, ఎందుకు ఇలా మారిపోయాడు అని దేవునికి కనెక్ట్ అవ్వడానికి, మనమే ఒక మాదిరిగా ఉండడానికి దేవుడు సంఘంలో, ఒక సమాజంలో మనల్ని ఉంచాడు, ప్రియమైన వాళ్ళరా. మనల్ని ఉంచాడు. 24వ వచనం చూడండి.
కొందరు మానుకొనున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ఏం చేయాలట? సంఘంలో ఉన్నవారు ప్రేమ చూపుచు. ఇదే కొదవైపోయింది క్రీస్తు సంఘాలలో. చాలామంది సంఘాలలో ఉన్న భేదం ఏమిటి అంటే ఈ ప్రేమ చూపించడంలో ఫెయిల్ అయిపోతున్నారు. యేసుక్రీస్తు ఒక పాపిని చూసి ఎలాగైతే ప్రేమించాడో ఆ లక్షణాలు ఈ రోజున విశ్వాసుల్లో లేవు. ఒక పాపిని చూడగానే ఆ పాపాన్ని కాదు మనం చూడవలసింది, ఆ పాపపు జీవితాన్ని కడగడానికి యేసుక్రీస్తు రక్తం ఉన్నదని ఆయనకు ప్రేమించి మాటలు చెప్పేవారిగా మనం ఉండాలి. పాపమును కాదు ద్వేషించడం, పాపాన్ని ద్వేషించాలి. పాపం చేసే వ్యక్తిని ఏం చేయాలి? మనం హక్కును చేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు రాసిన మాటలను మనం ఆ మాటలను తెలియచేస్తే ఆ మాటలు వారికి ఔషధంలా పనిచేసి నా జీవితం ఇలాంటిదా అనే ఆలోచన వారికి కలిగి క్రీస్తులోనికి రావడానికి అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళారా, అదే చెబుతున్నాడు, ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పుకొనవలెనని ఆలోచింతుము. అలా ఆలోచించుకోండి. మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగాలని దేవుడు చెబుతుంటే చాలామంది క్రీస్తును నమ్ముకున్న తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత లోకంలో కలిసిపోయేవారు చాలామంది ఉన్నారు. లోకంలో ఉన్న వారిని దేవుడు క్రీస్తు రక్తము ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేసి సంఘంలో చేర్చాలనేది దేవుని ప్రణాళిక. అయితే ఆ ప్రణాళిక అర్థం చేసుకొనక చాలామంది సంఘంలో ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారు? సమాజంలో కలిసిపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. మనం ఎలా రక్షించబడ్డామో మనకు అర్థమైతే ఎదుటి వారికి ఆ ప్రేమ కలిగిన మాటలు మనం తెలియజేయగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఎందుకనగా మనము కూడా మునుపు ఎవరమాట? మనం కూడా ఇదివరకు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారు. ఎవరి దగ్గర మోసపోయాం మనం? అపవాది ఉన్నాడు, మోసపుచ్చేవాడు ఉన్నాడు, లోకానంతటిని మోసపుచ్చే మోసగాడున్నాడు. ఒక హీరో కాల్చినట్టుగా సిగరెట్ నువ్వు కాల్చు అంటాడు, అన్నీ నేర్పిస్తూ ఉంటాడు. వాడు కనిపించడు, వాడు కంటికి మనకి ఒక ఫ్రెండ్ రూపంలో ఉంటాడు. ఏం చేస్తాడు? ఒక సిగరెట్ కాల్చు. ఒక పెద్ద ఆయన నాతో చెప్పిన మాటలు, ఈ సిగరెట్ మానలేకపోతున్నామండి, ఇది మేముగా నేర్చుకున్నది కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఏదో సినిమాలట సిగరెట్ కాల్చి రింగులుగా వదిలివాడట ఆ సినిమాలో. దాన్ని ప్రాక్టీస్ చేయడానికి 1 నెల పట్టిందండి నేర్చుకోవడానికి. దీన్ని వదిలించుకోవడానికి మా జీవితం పడుతుంది, అసలు వదులుకోలేకపోతున్నాం అంటున్నాడు. అంటే వ్యసనం అనేది కనెక్ట్ అవ్వడానికి, బందీలం అవ్వడానికి చాలా సులువుగా ఉంటుంది. ఆ వ్యసనం పాలవ్వడానికి చాలా సులువైంది. ఆ వ్యసనం నుంచి విడిపించుకోవడానికి భూమి మీద ఎవడికి శక్తి సరిపోదు. ప్రియమైన వాళ్ళారా, ఏ ఒక్కడైనా సరే, అది ఏ వ్యసనమైనా కావచ్చు, ఆ వ్యసనం నుంచి విడిపించబడాలి అంటే ధనం కొరకు లోబిగా ఉన్నాడా? ధనాపేక్ష కలిగి ఒక పెచ్చవాడిగా ధనాన్ని సంపాదించేయాలనే వ్యసనంలో ఉన్నాడు. చాలా వ్యసనాలు ఉన్నాయి. మనం ఏం ఆలోచిస్తామంటే మందు తాగడం, సిగరెట్ కాల్చడం, అమ్మాయిలు కూడా తిరగడం, ఇదే వ్యసనం అనుకుంటాం. 3 కనపడుతూ ఉంటాయి మనకి. కానీ దీని వెనక చాలా ఉన్నాయి. ధనం వెనక పరిగెట్టి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? 30 వెండి నాణెముల కొరకు జీవము గల యేసుక్రీస్తుని అమ్మివేసుకుని తనకు తానుగా ఉరిపెట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే ధనాపేక్ష ఎలా చేసిందో చూడండి. జీవాన్ని పోగొట్టేదిగా చేసేసిందే.
ఆ జీవము కలిగిన యేసుక్రీస్తు మాటలు విన్న వాడు ఎంత గొప్పగా మారిపోవాలి. అలా మారిపోవలసిన వాడు ప్రియమైన వారలారా ధనానికి లోబడిపోయి యేసుక్రీస్తుని అప్పగించిన వాడిగా తయారైపోయాడు ప్రియమైన వారలారా. ఇక్కడ సార్ చూద్దాం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు లోబడిన భోగములు కూడా. ఈ లోకంలో భోగాలు కూడానండి ప్రియమైన వాళ్ళ, భోగాలకు కూడా కనెక్ట్ అయిపోకూడదు. 1,00,000 రూపాయలు పరుపు కొనుక్కుని దాని మీద పడుకోవాలి, అది కూడా వ్యసనమే. భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందు అసూయ యందును. అసూయ, మనిషిని చూస్తే మనిషి అసూయ. ఒక మంచి వస్త్రాలు కట్టుకుంటే ఎవరైనా అలాంటి వస్త్రాలు కట్టుకున్నారంటారు. లోకం ఎలాంటిదంటే డబ్బు లేక చిరిగిపోయిన వస్త్రాలు ఎవడైనా కట్టుకున్నాడు అనుకోండి, అటు చూడండి చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నాడు ఏమీ లేనట్టుగా, దానికి దూషిస్తున్నారు. మంచి ఇస్త్రీ బట్టలు కట్టుకుంటే దానికి కూడా వక్రీకరించి మాట్లాడుతున్నాడు. అపవాది యొక్క లక్షణం ఎలాంటిది అంటే వాడు దేనిని చూసి ఆనందపడేవాడు కాదు ప్రియమైన వాళ్ళ, వాడు మోసపరచడం వలన ప్రతి దానిలోనూ మోసపోతున్నాడు మనిషి ఈ రోజున. ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రత్యక్షమైనప్పుడు దేవుని దయ అంటే ఏంటో తెలిసింది. దేవుడు ఎంత కృపామయుడో ఈ లోకానికి తెలిసింది యేసుక్రీస్తు ద్వారా ప్రియమైన వాళ్ళరా. ఆయన దయగల మాటలు వినిపించాడు. కలువరి సిలువలో ఆయన ప్రాణత్యాగం చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు, ఆయనను ఉద్దేశించి చేతుల్లో శీలలు కొడుతున్నప్పుడు చెప్పుతున్న మాటలు ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్నాడు. అంత గొప్ప క్షమాగుణం కలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరున్నారో చూపించండి ప్రియమైన వాళ్ళారా. అంతటి మహనీయుడు నీ కొరకు నా కొరకు ఇదిగో పాపపు చెరలో ఉన్న మనలందరినీ పాపము నుంచి విడిపించడానికి క్రీస్తు ఈ లోకానికి వస్తే మతం ముద్ర వేసి చాలామంది ఆయన దూరాన్ని పెడుతున్నారు ప్రియమైన వాళ్ళారా, దూరాన్ని పెడుతున్నారు. వాళ్ళకున్న వ్యసనాల్లో నుంచి ఏ మనిషి కూడా విడిపించుకోలేడు. కేవలము యేసుక్రీస్తు కృప వలనే మనమందరము రక్షణ పొందాం ప్రియమైన వాళ్ళారా. చూడండి, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే దేవుడికి ఏదో బలి అర్పించడం వలన, దేవునికి ఏదో నేను ఇది సేవ చేయడం వలన నేను రక్షణ పొందలేదండి. కేవలము యేసుక్రీస్తు నా పాపము కొరకు మరణించాడు, బలియాగమైపోయాడు. ఆయన కార్చిన ఆ సిలువలో కార్చిన ఆ అమూల్యమైన రక్తమును దేవుడు నా పైన ప్రోక్షించాడు గనక నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. కొలస్సీలకు రాసిన పత్రిక. మనం నీతిమంతులు అవ్వడానికి మన ప్రమేయం ఏమీ లేదు, ఆ నీతిని కొనసాగించడానికి కూడా మన ప్రమేయం ఏమీ లేదు ప్రియమైన వాళ్ళరా. దేవుడే సహాయకుడుగా ఉన్నాడు ప్రతిదానికి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసుకుంటూ వెళ్దాం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే సంఘం గురించి ఏం భరోసా చెబుతున్నాడు చూడండి పౌలు గారు. ఏమంటున్నాడు? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇదిగో రాబోతున్నాడు, పరలోకము నుండి మేఘారూఢుడై రాబోతున్నాడు మన కొరకు. మనం మరణించిన సమాధిలో ఉన్న మనకి ఒక శరీరాన్ని ఇచ్చి, మహిమ శరీరాన్ని ఇచ్చి ఆయనతో పాటు తీసుకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక పాపములో ఉన్నాడు. చాలామంది అండి యేసుక్రీస్తుని నమ్ముకోండి అంటే మాకున్న వ్యసనాలన్నిటినీ మానేసుకుని యేసుక్రీస్తులోకి వస్తామని చెబుతారు. చాలా తప్పండి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే
పాపులకి వైద్యం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపుల హృదయాలను మార్చడానికి వచ్చాడు. నూతన క్రియేషన్గా మార్చడానికి, ప్రతి ఒక్క మనిషిని నూతన సృష్టిగా మార్చి ఆయన రూపంలోనికి మార్చుకోవడానికి ఈ లోకంలోనికి వచ్చాడు ప్రియమైన వాళ్ళ. ఇంకేం చెబుతున్నాడు చూడండి, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా, అంటే సంఘానికి కూడా చెబుతున్నాడు. ఎందుకంటే సంఘంలోకి వచ్చిన వారు కూడా లోకంలో బ్రతికేవారు చాలామంది ఉన్నారు. మాకు వాక్యం తెలుసు అనుకుంటూ లోకంలో జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. దాని కొరకు చెబుతున్నాడు. ఏమంటున్నాడు అనగా, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశ కూడా ఉండకూడదు. ఎదుటివారిది దోచివేసుకోవాలనే దురాశ కూడా క్రైస్తవుడికి ఉండకూడదు ప్రియమైన వారు. ఇవన్నీ లోకంలో ఉన్నవారికి ఉంటాయి. ఎందుకంటే అపవాది చేత పీడింపబడుతున్నారు. అపవాది ఏం చెబితే అది చేస్తూ ఉంటారు. వాడి నుండి రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన వాళ్ళారా. దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత. విధేయులుగా ఉండాలి మీరు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు పరిశుద్ధ సమాజముగా మారిన తర్వాత అవిధేయులుగా ఉండకూడదు. యేసుక్రీస్తుకు లోబడకుండా జీవించకూడదు ప్రియమైన వాళ్ళారా. అవిధేయులుగా ఉండకుండా, అవిధేయులైతే ఏమొస్తుందట, అవిధేయుల మీదకి వచ్చును దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడబడ్డాం యేసుక్రీస్తు రక్తం వలన. ఆయనతో సమాధానపరచబడ్డాం, దేవునికి ప్రియులమయ్యాం, దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. మళ్ళీ ఈ యొక్క కృపలో నుండి మనం తొలగిపోకూడదని అపోస్తులుడైన పౌలు గారు తెలియచేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడైతే మీరు కోపము, ఎలాగట, అవిధేయుల మీదకి ఉగ్రత వస్తుంది. పూర్వము వారి మధ్య, అంటే ఆ లోకంలో ఉన్న వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. మనం అందరం ఏం నడుచుకున్నాం ఇదివరకు? లోకంలో వారు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించాం. మనం గొప్పవాళ్ళమేం కాదు. పాపములతో అపరాధములతో మరణించిన స్థితిలో ఉండగా దేవుడు కృప చొప్పున మనల్ని అందరినీ రక్షించాడు ప్రియమైన వాళ్ళ. ఆ ప్రేమను, ఆ కృపను ఎప్పుడూ మరిచిపోకూడదు, నిరర్ధకం చేసుకోకూడదు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడు. ఇప్పుడైతే వీటన్నిటిని విసర్జించేయండి. ఎందుకంటే క్రీస్తు రక్తం మీ హృదయాన్ని కడిగింది. ఒకే బావిలో నుండట తీయని నీరు, చేదు నీరు రాదు, ఉప్పని నీరు రాదు. ఆ బావి నీరు బాగుంది అంటే ఎంతమంది బకెట్లేసి అన్ని నీళ్ళు తోడినా తీపి నీళ్ళే వస్తాయి. అలాగా నీ స్వభావం యేసుక్రీస్తుకి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యిందో నీవు వీటన్నిటినీ విడిచిపెట్టేయాలి. లోకంలో ఉన్న వారితో మనం స్నేహం చేయకూడదు ప్రియమైన వాళ్ళరా. ఈ లోక స్నేహం ఏమని చెబుతుంది? దేవునితో వైరమని చెబుతుంది. ఒకవేళ స్నేహం చేస్తే ఏం చేయాలి? వారితో ఉన్న వ్యసనాలకు లోబడ్డానికి కాదు స్నేహం చేసేది, వారిని వ్యసనాల నుంచి విడిపించడానికి స్నేహం చేయాలి వారితోటి. ఇంకేం చెబుతున్నాడు చూడండి, ఒకనితో ఒకడు ఆడకుడి, అబద్ధం కూడా ఆడకూడదట. ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిచ్ఛేదించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన బరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. నవీన స్వభావమును ధరించుకోవాలి మనం. ఎందుకంటే సృష్టించిన వాని పోలిక చొప్పున మనం జీవించాలి. అపవాది చేతిలో ఉన్నవాడు ఎలా జీవిస్తాడు? అపవాదిలాగా జీవిస్తాడు. మరి దేవుని కృపధార రక్షించబడిన మనము ఎలా జీవించాలంటే క్రీస్తులాగా జీవించాలి. నూతన సృష్టిగా. నూతన సంవత్సరం పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే ఒక దినం ఎలా మారుతుందో, ఒక వారం ఎలా మారుతుందో, ఒక నెల ఎలా మారుతుందో, ఒక సంవత్సరం అలా మారుతుంది. టేక్ ఇట్ ఈజీ. దాంట్లో పెద్ద విషయం ఏమీ లేదు. కానీ ఒక
లోకంలో ఒక పాపిగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తుకు కనెక్ట్ అవుతాడో, ఎప్పుడైతే పరిశుద్ధుడిగా మారతాడో, అప్పుడు పరలోకంలో ఏమవుతుందట? ఒక సంబరంలా ఉంటుందట. ఆనందం, సంతోషం దేవునికి. ప్రియమైన వాళ్ళారా, మనకెప్పుడు సంతోషం? 32 ఇంచుల టీవీ ఉందనుకోండి, పక్కోడు 55 ఇంచుల టీవీ కొనుక్కున్నాడు అనుకోండి, మనం కూడా 55 ఇంచుల టీవీ కొనుక్కునేదాకా సంతోషం ఉండదు. మనం 60 ఇంచులు 75 ఇంచులు కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఆనందం వస్తుంది. అంటే మనకున్న వస్తువులను బట్టి కాదు మనకి ఆనందం. దేవుడు మనకిచ్చిన రక్షణ ఎంత గొప్పదంటే అసలు ఏమిచ్చినా మనం కొనలేము ఆ రక్షణను. పేతురు గారు అంటాడు, అమూల్యమైన రక్తము అంటే ఆ రక్తానికి వెల కట్టడానికి వీలు లేదు. ప్రియమైన వారు, ఇంత ధనము అని వెల కట్టడానికి వీలు లేదు. అలాంటి రక్తాన్ని ప్రోక్షించాడు పరలోకపు తండ్రి నీ కొరకు, నా కొరకు. ఒక పాపి మారాలి అంటే దేవుని యొక్క వాక్యం వింటూ ఉండాలి, అప్పుడే మారగలడు. ప్రియమైన వాళ్ళరా, ప్రతివారికి తెలుసండి, ప్రతివారికి తెలుసు. మందు తాగేవారికి మందు తాగడం హానికరమని తెలుసు. దొంగతనం చేసేవాడికి దొంగతనం చేస్తున్నానని నేను ఎప్పటికైనా పట్టుబడిపోతానని తెలుసు. తెలుసుండి చేయడానికి ఇబ్బంది ఏమిటి అంటే, ఇదివరకు పాత సినిమాలు వచ్చాయి కదండి, ఎవడో ఒక మేనేజర్ ఉంటాడు, వాడి కింద చాలామంది పనోళ్ళు ఉంటారు దొంగతనాలు చేయడానికి అన్నిట్లకి. వాడు మాట వినలేదనుకోండి, ఏం చేస్తాడు? వాడు షూట్ చేసేస్తాడు, చంపేస్తాడు. ఆడిని చంపేస్తాడనే భయం చప్పున వీడికి ఇష్టం లేకపోయినా ఏం చేస్తాడు? ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఉంటాడు. అలాగా లోకంలో ఉన్నవారందరూ అలాంటి వాటన్నిటికీ కనెక్ట్ అయిపోవడానికి కారణం ఎవరు అంటే అపవాది. ఆ అపవాది నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు పాదముల చెంతకు ఎప్పుడైతే ఒక మనిషి వస్తాడో ఆ అపవాది చేతిలో నుంచి విడిపించబడతాడు. అందుకని గ్రంథంలో ఒక మాట ఉంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలిగి యేసుక్రీస్తు గురించి వింటా ఉండు, నువ్వు ఎప్పటికో అప్పటికి మారతావు. ప్రియమైన వాళ్ళరా, మారతావు. చిన్న ప్రార్థన చేసుకుందాం, మరి సమయం అవుతుంది కనుక. 1 గంట అయిపోయింది. దయగలిగిన తండ్రి, కృపగల మీ నామానికి ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ యొక్క 2026వ సంవత్సరంలోనికి తండ్రి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు దేవా. మీ చిత్తము చాలా గొప్పది తండ్రి. మీ యొక్క ప్రణాళిక తండ్రి ఉన్నతమైనది. ఆ ప్రణాళికలోనికి తండ్రి మమ్మల్ని ఉంచినందులకు మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ చేరవచ్చిన ప్రియులందరినీ బట్టి తండ్రి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయా. ఇంకా జరగనైనంత కార్యక్రమం అంతటిలో తండ్రి తోడైండి నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.